టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో సోయి ఉన్నోళ్లకు సంక్షేమ పథకాలని కేసీఆర్ పాలనకు అనుకూలమైన వారిని ఎంపిక చేయాలంటూ సూచించారు. ఆయన మండల ప్రజా పరిషత్ సమావేశంలో ఎంపీటీసీలను ఆదేశించారు. కేసీఆర్ను గెలిపిస్తామన్నోళ్లకు లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని, కేసీఆర్కు ఓటేస్తామన్న వాళ్లను ప్రత్యేకంగా గుర్తించి మరీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. అశోక్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమను గెలిపిస్తారనుకున్న వాళ్ళకే సంక్షేమ పథకాలు కానివ్వండి, మిగతా ఏమైనా ఇవ్వాలంటూ ఆయన సూచనలు చేశారు. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? లక్ష్మి, తెలంగాణ ప్రభుత్వానికి అంటే కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓట్లేసే వాళ్ళనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని చెప్పేసి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జనగామ ఎమ్మెల్యే తీరుపై జుగుప్సాకర వాతావరణం నెలకొనుంది. ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అందరూ ఎమ్మెల్యేలు కూడా అంటే దాదాపు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కేసీఆర్కు ఓట్లేస్తామన్న వాళ్ళకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ లబ్ధి చేకూరే విధంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి తప్ప మిగతా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని ఎంపిక చేయొద్దు, తెలంగాణ పైన సోయి ఉన్న వాళ్ళని మాత్రమే ఎంపిక చేయాలని చెప్పేసి బహిరంగంగా నిన్న జరిగిన కొమురవెల్లి జనగామ నియోజకవర్గ పరిధిలో ఉన్న కొమురవెల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఒక సదస్సులో అంటే దాదాపు అక్కడ మండలానికి సంబంధించిన ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వాళ్ళను ఉద్దేశించి ప్రసంగిస్తూ అసలు లబ్ధిదారులు ఏ విధంగా ఎంపిక చేయాలి, వాళ్ళ క్రైటీరియా ఏంటి, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు ఏంటి, అసలు వాళ్ళు ఆర్థికంగా ఎలా ఉన్నారు, బలహీనుల ఏంటి అనే దానిపైన గుర్తించి వారి పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను వారికి అన్వయించే విధంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. కానీ కేవలం కేసీఆర్కు ఓట్లేసేవారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించేవారిని ఎంపిక చేయాలని చెప్పేసి బహిరంగంగా ఆ అధికారులను కానీ, సర్పంచ్లను కానీ, ఎంపీటీసీలను కానీ ఆదేశించడం ఆయన దుందుడుకు స్వభావాన్ని తెలియజేస్తుంది. అంటే బలవంతంగా అంటే మాకు కేవలం నిజంగా గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఆర్థికంగా చాలా చితికిపోయిన వాళ్ళు, పేదవాళ్లను, బడుగు బలహీన వర్గాలను గుర్తించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వారికి అన్వయించే విధంగా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ స్వయంగా ఎమ్మెల్యే తమ అధికార యంత్రాంగంతో పాటు స్థానిక సర్పంచ్లకు, స్థానిక ఎంపీటీసీలకు ఖచ్చితంగా కేసీఆర్కు ఓట్లేసే వారిని ఎంపిక చేయాలి, లేకుంటే కేసీఆర్కు అభిమానంగా ఉన్న వాళ్ళని ఎంపిక చేయాలి, టీఆర్ఎస్కు ఓట్లేసే వారిని గెలిపించే వారిని ఎంపిక చేయాలని చెప్పేసి చెప్పడం చాలా వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతానికి ఆ సమావేశంలో, నిన్న జరిగిన సమావేశంలో కొంతమంది ఎంపీటీసీలు నాకు దళిత బంధు రాలేదు, లేకుంటే మా ఊర్లోకి సంక్షేమ పథకాలు రావట్లేవు, పెన్షన్లు రావట్లేవు, ప్రభుత్వం అందించే రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఈ రకంగా అన్ని సంక్షేమ పథక కేసీఆర్ కిట్ కావచ్చు, ఈ రకంగా చూసుకుంటే దాదాపు ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఈ సంక్షేమ పథకాలన్నీ మాకు రావట్లేదని చెప్పేసి సంబంధిత ఎంపీటీసీలు, సర్పంచులు ఏకరువు పెట్టిన పరిస్థితి. ఈ ఏకరువు పెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటూ ఖచ్చితంగా టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నవాళ్ళు, టీఆర్ఎస్కు ఓట్లేసే వాళ్ళు, కేసీఆర్ అంటే అభిమానించే వాళ్ళు, కేసీఆర్కు జై కొట్టిన వాళ్ళకు మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఈ రకంగా చాలా చర్చానీయమవుతుంది. స్థానికంగా పెద్ద అలజడే సృష్టిస్తుంది. అంటే బీజేపీ, ఈ మిగతా కాంగ్రెస్ సంబంధించిన ఇతర పార్టీల వాళ్ళకి అసలు ఈ పథకాలు చేరకుండా చేయాలని బహిరంగంగా చెప్పిన పరిస్థితి. అంటే ఆర్థికంగా చితికిపోయిన పేదలకు అందించాల్సిన ఈ సంక్షేమ పథకాలు కేవలం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే, టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి చెప్పడం చాలా చాలా దారుణం. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. కానీ
బహిరంగంగా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఈ విధంగా చేయడం చాలా స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి లక్ష్మి. అశోక్ రెడ్డి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ఈ ప్రజాస్వామ్యంలో ఈ రకంగా మరి సొంత పార్టీ వాళ్లే ముద్దు, ఇతర పార్టీ వాళ్ళు వద్దు అంటాం సమాజానికి అసలు ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? మరి దీనిపై ప్రజలేమనుకుంటున్నారు? ఇక మీదట మరి టీఆర్ఎస్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనుంది ఈ వ్యాఖ్యల నేపథ్యంలో? ఇది చాలా సంచలనమైన విషయం. ఏంటంటే అసలు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనడం చాలా సిగ్గుచేటైన పరిణామము. ఇది బహిరంగంగా చెప్పడం ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేకు తగదు అని చెప్పేసి స్థానికంగా అయితే పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచులు ఉంటారు, అన్ని పార్టీలకు చెందిన ఎంపీటీసీలు ఉంటారు. వాళ్ళందరినీ ఈ బెదిరిస్తున్నట్లుగా, అంటే ఒక ఆదేశించినట్లుగా ఖచ్చితంగా మీరు కేసీఆర్ని అభిమానించే వాళ్ళనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలి, అప్పుడేదైనా వాళ్లకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఫలాలు అందాలి అని చెప్పేసి ఒక రకంగా, అంటే ఆదేశాలు ఒక రకంగా భయపెట్టినట్లుగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పడం చాలా చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రకంగా వాళ్ళ ఇంటర్నల్ సమావేశాల్లోనే కాకుండా ఒకవేళ ఎమ్మెల్యేలు ఏదైనా ఇలాంటివి చెప్పుకోవాలనుకుంటే వాళ్ళ ఇంటర్నల్ పార్టీ సమావేశాల సందర్భంగా చెప్తా పెద్ద ఫరక్ పడదు. కానీ ఈ ఒక అధికారికంగా నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమంలో ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం. అయితే కొంతమంది అదే సమావేశంలో ఎందుకు అలా చేయాలి, నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని ఎంపిక చేయొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఏమన్నా మీకు తెలంగాణ సోయి ఉందా, అసలు ఏమనుకుంటున్నారని చెప్పేసి ఈయన మరీ బెదిరించే విధంగా మాట్లాడడం ఆ సమావేశంలో చాలా చర్చకు దారితీసింది. ప్రస్తుతానికైతే అక్కడ పెద్ద యుద్ధ వాతావరణం, అంటే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తమవుతుంది. ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి క్షమాపణ చెప్పాలి, టీఆర్ఎస్కు ఓట్లేస్తే సంక్షేమ పథకాలు ఇవ్వడం ఏంటి, అంటే మేము ఓట్లేస్తేనే మాకు ఇస్తారా, ఓట్లేస్తామని మీకేమన్నా హామీ ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి, మేము పేదోళ్ళం కాదా, మేము అర్హులం కాదా సంక్షేమ పథకానికి, ఏంటి అసలు మీ జులుమేంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో నిలదీసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద జనగామ నియోజకవర్గం అనేది ఒక వివాదాస్పదంగా, ఆయన చేసే ప్రతి వ్యాఖ్య, ప్రతి అడుగు, ప్రతి కదలిక వివాదాస్పదంగా మారుతుంది. గతంలో కూడా స్వయంగా ఆయన భూ కబ్జాలు చేస్తూ ఒక కలెక్టర్ని ఛాలెంజ్ చేసిన పరిస్థితి మనం చూసాము. చివరకు ప్రభుత్వం కూడా ఆయనకే సపోర్ట్ చేస్తూ అక్కడున్న కలెక్టర్ని అక్కడి నుంచి బదిలీ చేసిన పరిస్థితిని మనం చూసాము. ఈ రకంగా చూసుకుంటే అంటే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఏది చెప్తే అది ప్రభుత్వంలో నడుస్తుంది అనేది ఒక మెసేజ్ అయితే ఉంది ప్రస్తుతానికి. అందుకోసమే ఆయన ఇష్టారీతిన మాట్లాడుతున్నారు, ఇష్టారీతంగా వ్యవహరిస్తున్నారు, ఇష్టారీతంగా పరిపాలన చేస్తున్నారని చెప్పేసి స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మి, అశోక్ రెడ్డి, సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ వాళ్ళకే ఎన్నుకుంటే మరి మిగిలిన వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదా? మరి దీనిపై ఆయా రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి? ఎట్ ద సేమ్ టైం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన బంగారు తెలంగాణ ఇదేనా? యా లక్ష్మి, బంగారు తెలంగాణ, సంక్షేమ పథకాలు ఇవి మొత్తం టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న వారికే ఇచ్చే విధంగా వీళ్ళు బహిరంగ ప్రకటనలు చేయడం చాలా జుగుప్సాకరం. ఈ రకమైన పరిస్థితి ఉంటే అసలు మిగతా ప్రజలంతా ఏమైపోవాలి? అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆయన కోటేసిన ప్రజలే వాళ్ళకే లబ్ధి చేకూరాల, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అనేది అసలు తెలియని పరిస్థితులలో, ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియని పరిస్థితుల్లో ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయడం, ఒక గంభీర వ్యాఖ్యలు చేసి పూర్తి స్థాయిలో నాకు అధికారం ఉంది, నేను చెప్పిందే వేదం అనే దానిపైన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఆయన ఆ సభలో మాట్లాడినట్టుగా మనకు సమాచారం అందింది. అయితే మొత్తం మీద ఇక్కడ నేను చెప్పిందే వేదం, అధికారులు కూడా నేను చెప్పినట్లుగా పనిచేయాలి, ఏ గ్రామంలో ఏ సంక్షేమ పథకానికి ఎవరిని ఎంపిక చేయాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అసలు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన ప్రజాప్రతినిధులే కావచ్చు, స్థానికంగా ఉన్న సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా కింది స్థాయిలో అసలు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వీళ్ళు పేదవాళ్ళైనా, వీళ్ళ ఇన్కమ్ ఏ విధంగా ఉంది, వీళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, వీళ్ళ కూలీలా, రైతులా, ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆ సంక్షేమ పథకానికి వీళ్ళు లబ్ధి చేకూరుతారు, అంటే ఎంపిక అవుతారు, వీళ్ళను ఏ విధంగా ఎంపిక చేయాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేయాల్సింది. కానీ ఇక్కడ రాజకీయ ప్రభావం ఒత్తిళ్లకు లొంగిపోతూ అధికారులు కావచ్చు, ఇటు ఎంపీటీసీలు కావచ్చు, ఇటు సర్పంచులు కావచ్చు, వీళ్ళంతా లొంగిపోయి టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేస్తూ సంక్షేమ పథకాలని డైవర్ట్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు జనగామ నియోజకవర్గంలో లబ్ధిదారుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే అప్పటి వరకు కనీసం టీఆర్ఎస్కు చేకూడితేనన్నా మనకి సంక్షేమ పథకం వస్తుంది, ఎందుకులే మనకు లేనిపోని గొడవలు అని చెప్పేసి కొంతమంది మోల్డ్ అయిన పరిస్థితి ఉంది. అయితే
దీనంతటిని ఇన్క్యాచ్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ ఆహా ఓహో అన్నట్లుగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర కూడా ఈ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పలు సందర్భాల్లో అంటే ప్రస్తావించి ఒక మెప్పుకోలైతే చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఏది చేసినా ఒక వివాదాస్పదంగా మారుతుంది. అయితే ఫస్ట్ నుంచి కొరకరాని కొయ్యగా మరి అసలు ఈయన ఏం చేయాలనేది కూడా టీఆర్ఎస్ అధినేతకు కేసీఆర్ కూడా తెలిసే పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఆయన వివాదాస్పదం చేయడము, స్థానికంగా చర్చను తీసుకురావటం, ఈ విధంగా అసలు యాదగిరెడ్డికి వెన్నుతో పెట్టిన విధేగా మారింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ప్రవర్తనను, ఆయన వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఆయనను తక్షణమే ప్రజాప్రతినిధి నుంచి బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్లు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈయన గురించి పట్టించుకోకుండా ఈయన వైపే ఉండటం వల్ల స్వయంగా ఒక కలెక్టర్నే ఈయన కోసం బదిలీ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అశోక్ రెడ్డి, రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయటం. గతంలో చాలా మంది రాజకీయ నాయకుల్ని మనం చూసాం, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళని దేవుళ్ళలా కొలిచేవారు. మరి ఈ రకమైన పక్షపాత వైఖరి ప్రజెంట్ రాజకీయ నాయకుల్లో ఉంటే వారు మరి చరిత్రలో ఏ రకంగా నిలిచిపోనున్నారు? మరి రాజకీయ నాయకులు అసలు ఈ విషయాన్ని ఎప్పటికీ అర్థం చేసుకుంటారు? ప్రజలంతా సమానమే, మన పార్టీ పక్క పార్టీ కాదు, అందరినీ సమదృష్టితో చూడాలనే విషయం వాళ్ళకి ఎప్పటికీ అర్థమవుతుందంటారు? లక్ష్మి, ప్రజాస్వామ్య వ్యవస్థలే చాలా భ్రష్టు పట్టించే పరిస్థితి అయితే ఇప్పుడైతే నెలకొన్నట్టుగా మనకు దీనివల్ల తెలుస్తుంది. ప్రస్తుతానికి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేతలే పాలకులు అవుతారు. ఆ ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడతాయి, ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటే వాటన్నిటిని పరిష్కరించే విధంగా పాలకులు వ్యవహరించాలి. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే ప్రజల మానవ ప్రాణాలను తీస్తుంటే, వాళ్ళ సమస్యలను పరిష్కరించకుండా వారిని తీవ్రంగా వేధిస్తుంటే, అవమానిస్తుంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? అసలు మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మమ్మల్ని వంచిస్తుంటే మేము ఏం చేయాలి అనే ఒక నిరాశ నిస్పృహలో ప్రజలు నేడు ఉన్నట్లుగా మనకు దీని ద్వారా స్పష్టమవుతుంది. పిలిస్తే పలికే నాయకత్వం అందించే ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు ఉండాలి. కానీ నాయకులు ఈరోజు ప్రజల పక్షాన కాదు, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం వాళ్ళ అధికార జులుమును మిగతా పార్టీల వైపు చూపిస్తూ స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్ల వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటున్నారు తప్ప ఎన్నికైనా ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఏ విధంగా మనం మసులుకున్నాము, ప్రజలతో ఏ విధంగా ఉన్నాము, వారి సమస్యలను ఏ విధంగా తీర్చాము, వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తామా లేదా అనే దానిపైన కూడా దృష్టి పెట్టకుండా ఉన్నంతసేపు ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అణచివేయాలి అనే ఒక క్రూర మనస్తత్వంతో ప్రజాప్రతినిధులు నేడు ఉండటం చాలా సిగ్గుచేటైన విషయం. ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఈ రకంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎప్పటికప్పుడు యాదగిరెడ్డి వ్యవహారం మాత్రం తీవ్ర స్థాయిలో సంచలనంగా మారుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని అయితే లేవదీస్తుంది అన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. లక్ష్మి, అశోక్ రెడ్డి, మీరు ఒక నిమిషం లైన్లోనే ఉండండి. లోకల్గా ప్రజలు, నాయకులు ఎలా స్పందిస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. పంపిస్తే పెడతాం. అర్హులు ఎవరైనా ఉంటే తెలంగాణ సూర్యుడు అదే కదా, తెలంగాణ సూర్యుడు వంద లేదు, దాపరిక లేదు. ఎందుకు సోయి ఉండాలి? తెలంగాణ సోయి నీళ్ళు ఇస్తే ఆ పంట ముందు నీళ్ళు లేవు కదా, నీళ్ళు ఇస్తాను కదా, తెలంగాణ నష్టం చేస్తారు కదా, కరెంటు లేకుండా కదా, అప్పుడు కరెంట్ ఇస్తాను కదా, ఎదిగిన బిడ్డలకు పిల్లలకు పనిచేస్తాను కదా, గర్భిణీ స్త్రీలకు రూపాయి ఖర్చు ప్రస్తుతం చేస్తుంది కదా, ఉంటా ప్రజలు కూడా ఇస్తుంది కదా, మంచినీళ్ళు లేకుండా ఓరెంట్ ట్యాంకులు మంచినీళ్ళు కూడా ఇస్తుంది కదా. ఇవన్నీ నష్టమా లాభమా తెలంగాణ? అట్లా కాబట్టి ఆ సోయిలో ఎవరు ఉంటే పెట్టి ఆ సోయిలో ఉంటే పెట్టండి. ఇప్పుడు మనం కూర్చునే తెలంగాణ, అందరు తెలంగాణ కూర్చునే తెలంగాణ, అందరినీ అమాయకత్వంగా మాట్లాడితే కూర్చుంటే తెలంగాణ, అందరు తెలంగాణ మాట్లాడేది. తెలంగాణ సోయి ఉంటే పెట్టాం. తెలంగాణ కేసీఆర్కే ఓట్లు వేస్తాం, తెలంగాణనే గెలిపిస్తాం అని పెట్టాం. ఓవర్ సీక్రెట్ ఎందుకంటే ఇది చేస్తుంది కాబట్టి రైట్. సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మండల కేంద్రంలో ఈరోజు సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు రావడం జరిగింది. ఈ సర్వసభ సమావేశంలో దళిత బంధు మా గ్రామానికి ఇవ్వాలని శ్రీ యాదగిరెడ్డి ఎమ్మెల్యే గారిని కోరగా ఎమ్మెల్యే గారు ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ అని సోయిన్న వాళ్ళకే దళిత బంధు వస్తుంది, అలా కాకుండా వేరే వాళ్ళకు దళిత బంధు వర్తించదు అని చెప్పడం జరిగింది. మరియు నీకు అర్థమవుతుందా అనే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. మరియు అట్లా కాకుండా తెలంగాణ అని సోయున్న వాళ్ళకే మరియు
కేసీఆర్ ఓట్లు వేసేటోళ్ళకే దళిత బంధు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఓ దళిత సర్పంచ్ని దళిత బంధు కావాలని కోరగా మొన్న వర్షానికి బాగా ఇళ్ళలోకి వాటర్ వచ్చినాయి సార్. అక్కడ మాకు పైప్ లైన్ వేసి చెరువులోకి వెళ్ళడానికి ప్లాన్ చేయండి సార్. చాలా సార్లు చెప్పినాను సార్. ఇప్పటికి మనమే చేసుకోవాలి, మన గ్రామ పంచాయతీ చేసుకోవాలి. అది నీటిపారుదల వాళ్ళ చెరువు దగ్గర ఉంటుంది వాళ్ళ ఇష్యూ. మన దగ్గర మన గ్రామాలలో అనేది మన గ్రామ పంచాయతీ చేసుకోవాలి. పైప్ లైన్ వేసుకోవాలి, ఎవరికైనా దాతలు కూడా చూసుకోవాలి, లేకపోతే మేము ఎమ్మెల్యే సార్లు చెప్పుకోవాలి, తేవాలి, ఒక పైప్ వేసుకోవాలి. ఒక పైప్ వేసినాం సార్ ఆల్రెడీ. ఒక పైప్ నుండి వెళ్ళట్లేదు వాటర్. ఎంత 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 ఒక ఫీట్ సార్ మేము చిన్న సబ్మిషన్ సార్. అయితే ఇంతకుముందు ఒక 6 years బ్యాక్ మత్తడి క్లోజ్ చేశారు సార్. చెరువు మత్తడి క్లోజ్ చేశారు. వాటర్ పోనీ ఇన్ని రోజులు సర్ప్లస్ లేదు కాబట్టి మేము క్లోజ్ చేసుకొని రోడ్ చేసుకొని కింద ఒక పైప్ వేసుకున్నాము అని అన్నారు. ఎందుకు అని అంటే వర్షాలు లేవు కదా సార్ అని చెప్పేసి చెప్పారు. బట్ మొన్న రాత్రి 25th నైట్ అంటే 26 ఎర్లీ మార్నింగ్ అందులోకి నుంచి డిశ్చార్జ్ పోకుండా అది పైప్ సరిపోక మిగతా వాటర్ మొత్తం బ్యాక్ వాటర్ లాగా మొత్తం ఊళ్ళకి వచ్చేసాయి. మరి అలుగు ఓపెన్ చేయాలి, అలుగు బంద్ చేశాడు కదా. అది టెంపరీ ఐడియా ఉందా? అది చాలా ఇయర్స్ అవుతుంది సార్ బంద్ చేసి. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి అంటున్నారు. మన ఎన్నికై కూడా 3 years అయింది. 3 years నుండి కూడా చెప్తున్నారు సార్. చెప్పడం కాదు, చేసుకోవాలి. చెప్పడం అనేది ఉండదు. ప్రభుత్వం చిన్నది, ప్రజలు పెద్దోళ్ళు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పిన మనోళ్ళందరూ కాదు. సుంచన కూడా గ్రామం ఉంది కదా, మన చర్యలు మనం వస్తాం. అశోక్ రెడ్డి, మనం స్పష్టంగా చూసినాం ఆయా నాయకులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ పాలనకు అనుకూలంగా ఉన్న వాడిని, కేసీఆర్ సపోర్టర్స్ని మాత్రమే ఇలా ప్రజా సంక్షేమ పథకాలకి అమలు చేయడానికి వాళ్ళని మాత్రమే అర్హులుగా గుర్తించాలంటే మరి ఎలక్షన్స్ టైంలో డబుల్ బెడ్రూమ్ అంటూ రకరకాల హామీలు ఇచ్చారు. అవన్నీ కేవలం నీటి మూటలేనంటారా? అంటే ప్రస్తుతం టీఆర్ఎస్లో భయం పట్టుకోవడమే ఈ రకమైన వ్యాఖ్యలకి కారణమని అనుకోవచ్చా? లక్ష్మి, విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న వాళ్ళకే చేరాలనేది ప్రధాన ఉద్దేశం. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ టీఆర్ఎస్లో లేని వాళ్ళని కూడా ఆ సంక్షేమ పథకాలు మీకు ఇస్తాము, మీరు మా పార్టీలో చేరండి అని చెప్పేసి ఒక రకంగా ఆహ్వానించినట్లుగా కూడా మనకు దీని ద్వారా స్పష్టమవుతుంది. ఎందుకంటే మా పార్టీలో ఉండి మా పార్టీకి ఓటేస్తే మాత్రమే మీకు ఈ సంక్షేమ పథకాలు వస్తాయి. ఉదాహరణకు మనం చెప్పుకుంటే డబల్ బెడ్రూమ్ కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, ఆసరా పింఛన్లు కావచ్చు, రకరకాలుగా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలన్నీ మా పార్టీ వైపుకు వస్తేనే, మాకు అనుకూలంగా ఉంటేనే ఎంపిక చేయాలి అనేది స్పష్టంగా తెలియజేయడంతో అసలు మొత్తం మీద ఈ పార్టీకి ఏ విధంగా వస్తారు జనాలు, ఎందుకు వస్తారు అనే దానిపైన ఈ సంక్షేమ పథకాలన్నీ ఒక ఆశగా, ఒక బూచిగా చూపించేసి వీళ్ళందరినీ ఇక్కడికి అంటే టీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేలా నయాన్నో భయాన్నో తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశం ఇందులో మనకు కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎమ్మెల్యే ఆయా సభలు సమావేశాల్లో ఖచ్చితంగా ఇదే విషయాన్ని చెప్తారు. కానీ ఈయన బహిరంగంగా అధికారికంగా ఒక మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ రకంగా వ్యాఖ్యానించడం చాలా సంచలనంగా మారింది. అయితే ఇదే అంశాన్ని పూర్తి స్థాయిలో అక్కడున్న ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రకంగా చేయడం ప్రభుత్వం ఒక రకంగా ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కోసం ఎక్కడా పని చేయట్లేదు. ఇది ప్రభుత్వ పతనానికి నాందిగా మారనుందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతానికి జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేస్తున్న ఒక్కొక్క వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రతిసారి ఒక పతాక శీర్షికను ఎక్కుతాడు. ప్రతి అంశాన్ని తీసుకొని అసలు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఒక దురహంకార పూరితమైన వ్యాఖ్యలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాడంటే తెలంగాణ సోయి ఉన్న వాళ్ళే తెలంగాణ వాళ్ళ అంతా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే కదా, మరి ఈ రకంగా ఎందుకు అంటున్నారని చెప్పేసి కొంతమంది అడిగితే ఏం మాట్లాడుతున్నావు, అసలు మీకు సోయి ఉందా, అసలు క్వశ్చనేనా అని చెప్పేసి ఎదురు ప్రశ్నించి వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేయటం ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేసిన ప్రయత్నాన్ని మనం చూసాము. అయితే ఇదే వ్యాఖ్యలను ప్రతిసారి ఆయనకు ఎవరైతే ఎదురు ప్రశ్నించి అడుగుతారో వాళ్ళందరినీ ఏదో రకంగా వేధింపులకు గురి చేసి నయాన్నో భయాన్నో ఆయనను అనుకూలంగా మార్చుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూసాము. అయితే యాదగిరెడ్డి అనే వ్యక్తి ప్రజా సమస్యలకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వకుండా
కేవలం తను అనుకున్న అనుచరులకు తనకు అనుకూలంగా ఉన్న వారికి ఈ సంక్షేమ పథకాలను 8 ఏళ్ళుగా ఈ రకంగానే చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఈ సంక్షేమ పథకాలు రావడం వెనుక ఈయన ఎమ్మెల్యే హస్తం ఖచ్చితంగా ఉందని చెప్పేసి మనకు నిరూపితమైంది. అయితే ఇప్పటి వరకు ఒక్కో గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే ఆ గ్రామంలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ధనికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది ఒక డాటా అయితే ఉంటుంది. ఆ డాటా ప్రకారంగా ఈ సంక్షేమ పథకాలని వారికి అందరికీ చేరవేయాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. అయితే అధికారులు కూడా నిజంగా ఒక్కొక్కసారి నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తే ఎమ్మెల్యే దీనిపైన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ అధికారులు కూడా వెనక్కి వెళ్ళి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన సర్పంచులు, ఆ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వీళ్ళందరూ అంటే గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక గ్రూప్కి సంబంధించి జనాలంతా వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళంతా బీజేపీ వాళ్ళు, వీళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు అనే ఒక వెర్టికల్ డివైడ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ప్రాంతంలో అంటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన పథకాల లబ్ధి మాత్రం తక్కువ శాతం మనకు చేరిందని చెప్పేసి చెప్పుకోవచ్చు లక్ష్మి. అయితే ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ నేతలు ఆ వైపున ఉన్న అంటే కాంగ్రెస్ బీజేపీ వైపున ఉన్న నేతల ప్రజలు కావచ్చు, ఆ సానుభూతి పనులు కావచ్చు, వాళ్ళందరినీ టీఆర్ఎస్ ఖాతాలో చేర్చుకోవడం కోసం ఈ సంక్షేమ పథకాలు మీకు ఇస్తాము, మీరు ఇటువైపు రండి అని చెప్పే పరిస్థితి అయితే మనకు గ్రామీణ వాతావరణంలో క్షేత్రస్థాయిలో మనకు తెలుస్తున్న విషయాలు లక్ష్మి. ఇది